నేను మీ కస్తూరి. మనం ఈరోజు బుక్కరాయి సముద్రంలో అయితే ఉన్నామండి. చూస్తున్నారు కదా, ఈ బుక్కరాయి సముద్రంలో రైతు అయితే నేరేడు పంటనైతే పండించాడు. మనము బుక్కరాయి సముద్రంలో టవర్ దగ్గర అయితే ఉన్నామండి. ఈ బుక్కరాయి సముద్రంలో ఈ నేరేడు పంట వేసిన రైతు అయితే చూస్తున్నారు కదా, తన పొలంలో టవర్ వేసుకోవడానికి అయితే అనుమతి అయితే ఇచ్చాడు. చూస్తున్నారు కదా, టవర్ వేసుకోవడానికి ఎంత ప్లేస్ పోయింది ఏంటి అని చాలా మంది అయితే భయపడుతుంటారు. ఎకరాలు ఎకరాలు ఏమన్నా పోతాయేమో అనుకుంటారు, కానీ అలా ప్లేస్ అయితే ఏం కాదు. చూస్తున్నారు కదా, ఈ స్తంభం చూశారు కదా, ఈ స్తంభం ఎంత ఉంటే అంత మాత్రమే మన ప్లేస్ అయితే కింద అయితే పోతుందండి. మిగతా ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉంది, చూస్తున్నారు కదా, అక్కడ ఒకటి, అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అలా 4 స్తంభాలు అయితే ఉంటాయి. ఈ 4 స్తంభాలకు సంబంధించిన ప్లేస్ మాత్రమే వృధా అవుతుంది. మిగతా ప్లేస్ అంతా చూస్తున్నారు కదా, ఏదైనా మనం కావచ్చు, పంట మొత్తం వేసుకోవచ్చు. పంట కూడా టవర్ కింద ఉంటుంది, పంట సరిగ్గా రాదేమో అని చాలామంది అయితే అపోహపడుతుంటారు. అలా అయితే ఏం కాదు, పంట కూడా ఎలాంటి ఇబ్బంది లేకోకుండా పంట కూడా మనం పండించుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ రైతు పొలంలో అయితే టవర్ వేసుకోవడానికి అయితే అనుమతి అయితే ఇచ్చాడు. అలాగే నేరేడు పంటను కూడా వేశాడు. ఎలాంటి ఇబ్బంది అయితే ఏమీ జరగలేదు. చూడండి ఒకసారి అయితే చూడండి. ట్రాన్స్మిషన్ టవర్ కింద ఈ నేరేడు చెట్టు చూస్తున్నారు కదా, పంట అయితే ఎలా అంత బాగుందో. టవర్ కింద పంట వేస్తే రాదేమో, పంట నష్టపోతామేమో అని చాలామంది అయితే అనుకుంటున్నారు. ఒకసారి చూడండి, అటువైపు చూడండి, స్తంభం కింద నేరేడు చెట్టు, నేరేడు పంట అయితే పండిస్తున్నారు రైతులు. కొంతమంది రైతులకైతే చాలా అంటే చాలా అపోహ ఉంది. ఈ టవర్ వల్ల ఏమైనా ఇబ్బందులు కలుగుతాయేమో, ప్రాణ నష్టం ఏమైనా కలుగుతుందేమో, పంట ఏమన్నా దెబ్బతింటుందేమో, విద్యుత్ వల్ల మాకేమన్నా కరెంట్ షాక్ లాంటిది ఏమన్నా వస్తుందేమో అని చాలామంది అయితే చాలా అంటే చాలా అపోహ పడుతున్నారండి. అలా అయితే ఏం కాదు. చూస్తున్నారు కదా, ఎంత మంచిగా అయితే చెట్టు చూస్తున్నారు కదా, ఎంత బాగా అయితే వచ్చిందో నేరేడు పంట. ఈ పొలం మొత్తం కూడా నేరేడు పంట అయితే వేశారు. 4 స్తంభాల మధ్యలో అయితే చూస్తున్నారు కదా, ఒక చెట్టు అయితే పెరుగుతుంది. చూడండి ఒకసారి, ఎంత అందంగా అయితే ఎంత బాగా వచ్చిందో పంట అయితే. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా చాలామంది ఏంటంటే ఈ స్తంభాలకు ప్లేస్ చాలా పోతుంది, మా పొలం చాలా దెబ్బతింటుంది, మాకు నష్టపోతున్నామని చాలామంది అనుకుంటారు. కానీ మా ప్లేస్ అయితే చాలా అయితే ఏం పోదండి. చూసిన ఒక చిన్న స్తంభం టైప్ అయితే మనకు 4 స్తంభాలు అయితే వస్తాయి. ఆ 4 స్తంభాల మేర మనకు ప్లేస్ పోతుంది తప్పితే ఇంకా మిగతా ప్లేస్ మొత్తం మనమైతే పంట వేసుకోవచ్చు.